సో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్తో పాటు కండోమ్ అడగటం, ఆ మెడికల్ షాప్ ఓనర్నే మీరు మళ్ళీ మ్యారేజ్ నిశ్చితార్థంలో చూడటం, ఆ రెలవెంట్ సీన్ గురించి ఏమైనా చెప్తారా? మీరు చాలా నవ్వుతారు చూసి ఎందుకు అలా చేసిందని. ఇది చాలా ఫన్గా ఉంటుంది. పైగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మంచి మాట చెప్తున్నాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్. తమన్నా గారు, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక కొత్త పాయింట్ చెప్పడానికి మీరు ప్రయత్నించారని తెలుసు. సో మీకు మీ రియల్ లైఫ్లో మీ చుట్టూ, అంటే మీరు ఒక సెలబ్రిటీ, మీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, అంత మేల్ బౌన్సర్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుండు అనిపించిందా? అంటే ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి మీకు ఆ అమ్మాయిలు ఎలా ఉంటారో, ఆ బౌన్సర్స్ ప్రాధాన్యత ఏంటో తెలిసి ఉంటుంది. సో ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్లో ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుంటుంది అనిపించిందా? సో నేను ఎలా ఉంటానంటే, నేను నా పర్సనల్ లైఫ్లో ఐ నార్మలీ గో ఆన్ మై ఓన్, కొంచెం నేనే ఒక బౌన్సర్గా ఫీల్ అవుతాను మామూలుగా, అంటే ఈ సినిమా చేసే ముందు. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అవసరం ఉండదు, కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను ట్రివాండ్రం వెళ్ళాను, నేను మలయాళం డెబ్యూ చేస్తున్నాను. సో అక్కడ ఒక టెంపుల్లో లాంచ్ చేసేటప్పుడు దేవర్ 12 ఫీమేల్ బౌన్సర్స్ అండ్ దేవర్ 12 మేల్ బౌన్సర్స్. నేను కూడా మెల్లగా ఒక షిఫ్ట్ చూస్తున్నాను. సో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్తో పాటు కండోమ్ అడగటం, ఆ మెడికల్ షాప్ ఓనర్నే మీరు మళ్ళీ మ్యారేజ్ నిశ్చితార్థంలో చూడటం, ఆ రెలవెంట్ సీన్ గురించి ఏమైనా చెప్తారా? మీరు చాలా నవ్వుతారు చూసి ఎందుకు అలా చేసిందని. ఇది చాలా ఫన్గా ఉంటుంది. పైగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మంచి మాట చెప్తున్నాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్. తమన్నా గారు, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక కొత్త పాయింట్ చెప్పడానికి మీరు ప్రయత్నించారని తెలుసు. సో మీకు మీ రియల్ లైఫ్లో మీ చుట్టూ, అంటే మీరు ఒక సెలబ్రిటీ, మీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, అంత మేల్ బౌన్సర్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుండు అనిపించిందా? అంటే ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి మీకు ఆ అమ్మాయిలు ఎలా ఉంటారో, ఆ బౌన్సర్స్ ప్రాధాన్యత ఏంటో తెలిసి ఉంటుంది. సో ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్లో ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుంటుంది అనిపించిందా? సో నేను ఎలా ఉంటానంటే, నేను నా పర్సనల్ లైఫ్లో ఐ నార్మలీ గో ఆన్ మై ఓన్, కొంచెం నేనే ఒక బౌన్సర్గా ఫీల్ అవుతాను మామూలుగా, అంటే ఈ సినిమా చేసే ముందు. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అవసరం ఉండదు, కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను ట్రివాండ్రం వెళ్ళాను, నేను మలయాళం డెబ్యూ చేస్తున్నాను. సో అక్కడ ఒక టెంపుల్లో లాంచ్ చేసేటప్పుడు దేవర్ 12 ఫీమేల్ బౌన్సర్స్ అండ్ దేవర్ 12 మేల్ బౌన్సర్స్. నేను కూడా మెల్లగా ఒక షిఫ్ట్ చూస్తున్నాను. సో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్తో పాటు కండోమ్ అడగటం, ఆ మెడికల్ షాప్ ఓనర్నే మీరు మళ్ళీ మ్యారేజ్ నిశ్చితార్థంలో చూడటం, ఆ రెలవెంట్ సీన్ గురించి ఏమైనా చెప్తారా? మీరు చాలా నవ్వుతారు చూసి ఎందుకు అలా చేసిందని. ఇది చాలా ఫన్గా ఉంటుంది. పైగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మంచి మాట చెప్తున్నాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్. తమన్నా గారు, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక కొత్త పాయింట్ చెప్పడానికి మీరు ప్రయత్నించారని తెలుసు. సో మీకు మీ రియల్ లైఫ్లో మీ చుట్టూ, అంటే మీరు ఒక సెలబ్రిటీ, మీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, అంత మేల్ బౌన్సర్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుండు అనిపించిందా? అంటే ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి మీకు ఆ అమ్మాయిలు ఎలా ఉంటారో, ఆ బౌన్సర్స్ ప్రాధాన్యత ఏంటో తెలిసి ఉంటుంది. సో ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్లో ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుంటుంది అనిపించిందా? సో నేను ఎలా ఉంటానంటే, నేను నా పర్సనల్ లైఫ్లో ఐ నార్మలీ గో ఆన్ మై ఓన్, కొంచెం నేనే ఒక బౌన్సర్గా ఫీల్ అవుతాను మామూలుగా, అంటే ఈ సినిమా చేసే ముందు. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అవసరం ఉండదు, కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను ట్రివాండ్రం వెళ్ళాను, నేను మలయాళం డెబ్యూ చేస్తున్నాను. సో అక్కడ ఒక టెంపుల్లో లాంచ్ చేసేటప్పుడు దేవర్ 12 ఫీమేల్ బౌన్సర్స్ అండ్ దేవర్ 12 మేల్ బౌన్సర్స్. నేను కూడా మెల్లగా ఒక షిఫ్ట్ చూస్తున్నాను. సో మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్తో పాటు కండోమ్ అడగటం, ఆ మెడికల్ షాప్ ఓనర్నే మీరు మళ్ళీ మ్యారేజ్ నిశ్చితార్థంలో చూడటం, ఆ రెలవెంట్ సీన్ గురించి ఏమైనా చెప్తారా? మీరు చాలా నవ్వుతారు చూసి ఎందుకు అలా చేసిందని. ఇది చాలా ఫన్గా ఉంటుంది. పైగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, మంచి మాట చెప్తున్నాము. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఐ థింక్. తమన్నా గారు, ట్రైలర్ చాలా ఇంప్రెసివ్గా ఉంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక కొత్త పాయింట్ చెప్పడానికి మీరు ప్రయత్నించారని తెలుసు. సో మీకు మీ రియల్ లైఫ్లో మీ చుట్టూ, అంటే మీరు ఒక సెలబ్రిటీ, మీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారు, అంత మేల్ బౌన్సర్స్ ఉంటారు. ఎప్పుడన్నా ఫీమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుండు అనిపించిందా? అంటే ఇప్పుడు ఈ సినిమా చేశారు కాబట్టి మీకు ఆ
ఆ అమ్మాయిలు ఎలా ఉంటారో ఆ బౌన్సర్స్ ప్రాధాన్యత ఏంటో తెలిసి ఉంటుంది. సో ఎప్పుడైనా మీ రియల్ లైఫ్లో ఫిమేల్ బౌన్సర్స్ ఉంటే బాగుంటుంది అనిపించిందా? సో నేను ఎలా ఉంటానంటే నేను నా పర్సనల్ లైఫ్లో ఐ నార్మలీ గో ఆన్ మై ఓన్ బికాజ్ నేనే ఒక బౌన్సర్గా ఫీల్ అవుతాను మామూలుగా, అంటే ఈ సినిమా చేసే ముందు. సో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు అవసరం ఉండదు, కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వెళ్ళేటప్పుడు అవసరం ఉంటుంది, ఎందుకంటే చాలా జనాలు ఉంటారు. సో అప్పుడు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా నేను ట్రివాండ్రం వెళ్ళాను, నేను మలయాళం డెబ్యూ చేస్తున్నాను. సో అక్కడ ఒక టెంపుల్లో లాంచ్ చేసేటప్పుడు దేవర్ 12 ఫీమేల్ బౌన్సర్స్ అండ్ దేవర్ 12 మేల్ బౌన్సర్స్. నేను కూడా మెల్లగా ఒక షిఫ్ట్ చూస్తున్నాను.